అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. ఎంవీఏ మహాయుతి కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందుకు ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఏ కూటమికి ఏ అంశం కలిసొచ్చే అవకాశం ఉంది? దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రలో అధికారం కోసం మహాయుతి ఎంవీఏ కూటములు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఆధిపత్య పోరైతే శివసేన, ఎన్సీపీ వాటి చీలిక పార్టీలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. అధికార మహాయుతి, ప్రతిపక్ష ఎంవీఏ పార్టీల మధ్య ప్రస్తుతం హోరాహోరీగా పోరు జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్లు కూడా పూర్తయి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నట్లే కనిపిస్తుంది. బీజేపీ నేతృత్వం వహిస్తున్న మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఎంవీఏ కూటములు రెండింటిలోనూ భాగస్వాముల మధ్య సమన్వయం లోపం, ఐక్యత కొరవడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇరు కూటములకు ప్రధాన సమస్యగా మారిందని, పార్టీల మధ్య అనైక్యతతో ఫిరాయింపులు పెరిగాయని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కానీ మహారాష్ట్రలో 1995 తర్వాత ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్, బీజేపీలు, శివసేన, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఏ పార్టీ కూడా ఒంటరిగా అధికారం చేపట్టలేకపోయాయి. గత ఎన్నికల వరకు బీజేపీ, శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీ మరో కూటమిగా ఉండేవి. కానీ గత 5 ఏళ్లలో మహారాష్ట్రలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు బీజేపీతో శివసేన, ఎన్సీపీలు ఉండగా, కాంగ్రెస్తో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం జతకట్టాయి. దీంతో ఎక్కడ ఎవరు గెలుస్తారనేది అంచనా వేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా శివసేన, ఎన్సీపీ వాటి చీలక పార్టీలు పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటర్లు ఏ వర్గానికి మద్దతుగా నిలుస్తారనే విషయం అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా మారిన విషయాల్లో మరాఠాల రిజర్వేషన్లు ప్రధానమైనది. ఈసారి ఎన్నికల్లో మరాఠా సమాజం తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 30% ఉన్న మరాఠాలు గత కొంతకాలంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాడని పలు సర్వేలు చెబుతున్నాయి. మరాఠాల అంశం చాలా సున్నితమైంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల్లో మరాఠాల తరపున పోటీ చేస్తామని చెప్పిన మనోజ్ పాటిల్ తర్వాత తమ అభ్యర్థులను ఉపసంహరించాడు. ఇప్పుడు ఆయన మహాయుతికి వ్యతిరేకంగా మారడం కీలక పరిణామమని చెప్పవచ్చు. ఉచిత పథకాలకు తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదో ఒక ఉచితాలు ప్రకటిస్తూనే ఉంటుంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్వయంగా పీఎం నరేంద్ర మోడీ, అమిత్ షా అనేక పథకాలను ప్రకటించారు. ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ముందుగానే ఒక పథకాన్ని ప్రకటించింది. మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన లడ్కీ బెహన్ యోజన తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూటమి అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్, కర్ణాటకలో విజయవంతమైన ఈ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 1500 రూపాయలు మహిళలకు, అమ్మాయిలకు అందిస్తున్నారు. అయితే తాము గెలిస్తే ఈ అమౌంట్ను 2100 రూపాయలకు పెంచుతామని ఎన్సీపీ ప్రకటించింది. ఈ పథకం ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గిస్తుందని షిండే ప్రభుత్వం ఆశ పెట్టుకుంది. ఇక
కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి పథకాన్నే ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటకలో ప్రకటించినట్లే మహారాష్ట్రలో 5 గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో మహాలక్ష్మి యోజన ద్వారా 3,000 రూపాయలు అందిస్తామని ప్రకటించింది. ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే మహిళల అకౌంట్లో 3,000 పడతాయని చెబుతోంది. మహాయుతి కేవలం 1,500 రూపాయలే ఇచ్చింది. కానీ మేము దాన్ని డబుల్ చేస్తామంటోంది. ఇది కూడా మహిళలను ఆకట్టుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తప్పకుండా ఈ పథకం 2 కూటముల మధ్య హోరాహోరీ పోటీకి నాంది పలికిందని అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో హామీల మాట ఎలా ఉన్నా పార్టీల మధ్య విభేదాలు మాత్రం భారీ నష్టాన్నే తెచ్చిపెట్టేలా ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో అందరి చూపు శరద్ పవార్ కుటుంబం వైపే ఉంది. ఎన్సీపీలో చీలిక వచ్చిన దగ్గర నుంచి అజిత్ పవార్, సుప్రియా సూలే మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అజిత్ పవార్ మహాయుతిలో ఉండగా సుప్రియా సూలే ఎంవీఏలో ఉన్నారు. అయితే శరద్ పవార్ అనుభవం, వ్యూహాలు ఎంవీఏకు తప్పకుండా ప్లస్ అవుతాయని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ మధ్య పలు చోట్ల విభేదాలు ఉన్నాయి. శివసేన, యూబీటీ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకు బదిలీ అవుతాయో లేదో అనే అనుమానాలు నెలకొన్నాయి. అదే సమయంలో మహాయుతి కూటమిలోని శివసేన ఓట్లు ఎన్సీపీకి బదిలీ అవుతాయో లేదో అనే డైలామా కూడా ఉంది. వీటన్నిటిపై దృష్టి పెట్టడానికి ఆయా రాజకీయ పార్టీలకు అతి కొద్ది సమయమే ఉంది. మరి వీటిని సరిచేసుకుని ఎన్నికల్లో బయటపడతారా లేదంటే నష్టపోతారా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.